హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారు కదా, మళ్ళీ కొత్త కలెక్షన్స్ అయితే తీసుకొని వచ్చేసానండి. అన్నీ కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉంటాయండి. డైలీ మీకు చాలా మంచి కలెక్షన్స్ వస్తుంటాయి. సో మీరు కనుక చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం వీడియో అనేది ఎప్పుడు రెడీ అయితే అప్పుడు అప్లోడ్ చేసేస్తాం కాబట్టి. సో మీ కలెక్షన్స్ మేము అప్లోడ్ చేసిన వెంటనే చూసినట్లయితే ఎవరికైనా పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఫాస్ట్గా అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ బ్లాక్ బీడ్స్ చూసారు కదా, మనకి మ్యాట్ ఫినిషింగ్తో విత్ ఇయర్ రింగ్స్తో కలిపి వచ్చిందండి. ఇవి జుమ్కీస్ చూడండి, మనకి బీడ్స్ 3 ఐ థింక్ 2 to 3 లేయర్స్ వరకు బీడ్స్ అయితే వచ్చేసాయండి. సో కొంచెం మనకి హెవీగా అలాగే కొంచెం డిజైనర్గా కావాలి అనుకుంటే ఈ జుమ్కీస్ అయితే చాలా బాగుంటాయి. సింగిల్స్ కాకుండా కాంబోస్లో కూడా ఇచ్చామండి. కాంబోస్లో అయితే ది బెస్ట్ ప్రైస్కి ఉంటాయి. సో మీకు ఎవరికైనా బెస్ట్ ప్రైస్లో కావాలంటే కాంబోస్ అయితే తీసుకోండి. లేదు అన్ని మోడల్స్ మాకు అవసరం లేదంటే ఒక పేరు చాలు అంటే బట్ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, సింగిల్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా. చాలా బాగుంటాయండి. సో మ్యాట్ లుక్ వస్తాయి కంప్లీట్గా. అండ్ మీకు మ్యాట్ లుక్ వచ్చినా కూడా యాంటిక్ ఫినిషింగ్ తోటి లుక్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికనే మంచిగానే వస్తుంది అనమాట. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి సింపుల్ అండ్ షార్ట్ అండి. సో 18 inches లెంగ్త్తో వచ్చేసి మీకు మీడియం లెంగ్త్ వస్తుంది. అండ్ స్టెప్ చైన్స్ చంద్రహారాలు ఉన్నాయి కదా, సో ఇవి కూడా కొన్ని కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి. అంటే మొన్న వీడియోలో లాస్ట్ టైం ఒక వీడియో చేసే కదండి, అప్పుడు చాలా స్టాక్ వచ్చాయి కదా. సో అవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయి మళ్ళీ కొన్ని కొత్త మోడల్స్ అయితే వచ్చాయండి. అండ్ ప్రతి వీడియోలో చెప్తున్నాం అనుకోకుండా సో మీరు ఒకసారి వినండి క్లియర్గా. ఎందుకంటే ప్రతి వీడియోలో ఏదో ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను క్లియర్ కట్గా. సో ఏదేంటి మీకు డీటెయిల్స్ అన్నీ ఎలా ఉంటాయి, లైక్ పర్చేసింగ్లో ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది మనకి ఎప్పటికప్పుడు కొత్త కస్టమర్స్ ఎదురవుతూ ఉంటారండి. వాళ్ళు కొన్ని డౌట్స్ రైజ్ చేసినప్పుడు ఇలాంటి మిగతా వాళ్ళకు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో అవి మీకు ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొత్తగా చెప్తున్నాను అనుకోకుండా సో వినండి. ఫస్ట్ ఏంటంటే మీకు కాంబోస్ చూసినవి ఓన్లీ కాంబోస్లోనే తీసుకోవాలండి. ఆ ప్రైస్కి మీకు కాంబోస్లోనే వస్తుంది. అలా కాకుండా అందులో ఒక సెట్ ఇస్తారా మ్యామ్, అంటే మాకు ఇది ఒకటే కావాలి అది అవసరం లేదనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. అలా ఇవ్వడం కుదరదండి. ఇప్పుడు కాంబోస్ ఎందుకు సేల్ చేస్తామండి, మాకు కూడా ఒకేసారి 2 pieces సేల్ అయినట్లుగా ఉంటుంది. అండ్ మీకు బెస్ట్ ప్రైస్లో ఇచ్చినట్లుగా ఉంటుందని కాంబోస్ ప్రైస్ పెడతాం. అండ్ డిజైన్స్ కూడా అలాగే సెట్ చేస్తాం అనమాట. సో కాంబోస్ ఫుల్గా కాంబోస్లోనే మీరు తీసుకోవాలి. అండ్ సింగిల్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ వేరియేషన్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఏమనుకుంటారు, ఇవి రెండు కలిపి ఇంత కదా, ఇందులో ఇది వచ్చేసి హాఫ్ అయ్యి ఉండొచ్చు లేదా ఇంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. అలా ప్రైస్ అయితే ఉండదు. ప్రైస్ కూడా మీకు కొంచెం ఎక్కువ పడుతుంది సింగిల్కి. ఓకేనా. అండ్ కొన్ని డిజైన్స్ కాంబోస్లో అసలు పెట్టలేము. కొంతమంది ఏంటంటే దీంట్లో గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీను ఆ పింక్ కావాలండి, కాంబోస్ పేరప్ చేస్తారా అంటారు. అలా కూడా ఇవ్వడం కుదరదండి. మనం ఏ కాంబో పెట్టామో ఆ కాంబో మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో సింగిల్ ఐటమ్ ఇవ్వడం కుదరదు, వేరే ఐటమ్ యాడ్ చేయడం కూడా కుదరదు అనమాట. ఓకేనా. అండ్ ఈ నెక్ సెట్స్ కూడా అంతేనండి. సో ప్రైస్ అనేవి మనకి ఫిక్స్డ్ ఉంటాయి, బార్గెనింగ్ ఉండదు. చాలామంది మెసేజ్ చేశాక ఇప్పుడు 2 items తీసుకుంటున్నాం కదా, మాకు 1300కి ఇస్తారా 1100కి ఇస్తారా, అట్లా ప్రైస్ బార్గెనింగ్ కూడా చేస్తుంటారు. లెస్ అయితే ఏమీ ఉండదండి. అండ్ ఒక్కొక్కసారి ఆఫర్స్ అయితే పెడతాము. అది ఎప్పుడు అనేది అంటే మేము చూసుకుంటాం అనమాట. సమ్ టైమ్స్ ఆఫర్ పెట్టేసినప్పుడు అంటే అది మీకు ఏమి వేస్ట్ పీసెస్ ఏమి కాదండి, మంచి పీసెస్. బట్ కాకపోతే ఆఫర్ సేల్లో 5% 10% లెస్కి ఇస్తూ ఉంటాం. కొన్ని రోజులు లిమిటెడ్ పీరియడ్ పెట్టేసి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటుంది. సో అలాంటివి మీకు ఏమైనా కావాలంటే లెస్లో వస్తాయి. కానీ అండ్ దట్టు బల్క్ పర్చేజ్ అండి. మీరు అలా కాకుండా సింగిల్ పీసెస్ ఎన్ని తీసుకున్నా సరే ఎలాంటి లెస్ ఉండదు. అండ్ బల్క్ క్వాంటిటీ అండి, చాలామంది రీసెలర్స్ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. మీరు ఒక్కొక్క పీస్ 10 ఒక డిజైన్ ఉందండి, హిప్ బెల్ట్స్ ఉన్నాయి కదా, ఒక 10 హిప్ బెల్ట్స్ తీసుకుంటున్నాం. అలా మొత్తం క్వాంటిటీ బల్క్గా ఉంటే మీకు ఒక ప్రైస్ చెప్తామండి ఫైనల్గా. అలా ఆ ప్రైస్ ఫైనల్ అయిన తర్వాత అప్పుడు అవైలబిలిటీ స్టాక్ చూసి ఏవేవి ఎంత అవైలబుల్గా ఉన్నాయో ఫైనల్ చేసి చెప్తాం. ఓకేనా. సో అలా కాకుండా మీరు ఇదొక పీస్ అదొక పీస్ ఎలా ఒక 5 pieces తీసుకుంటున్నాం, 10 తీసుకుంటున్నాం, ఇది బల్కే కదా అంటే అలా కుదరదండి. హోల్సేల్ ప్రైసెస్ కంటే మినిమం 50,000 30,000 అలా ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక 10,000లో తీసుకోవాల్సి వస్తే ఏవైనా చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు 10,000కి అలా తీసుకోవాలి అనుకున్నప్పుడు, లైక్ ఇప్పుడు ఇందాక ఇయర్ రింగ్స్ చూసారు, 200 300 రేంజ్లో ఉన్నాయి. సో ఆ 300లో మీరు ఒక ఇయర్ రింగ్స్ అలాంటివి ఒక 10,000 వరకు పర్చేస్ చేయాలి అంటే బల్క్ క్వాంటిటీ లైక్ 10 pieces 20 pieces అలా తీసుకున్నారనుకోండి, అప్పుడు కూడా కొంచెం లెస్ చేస్తాం. అంతేకాని ఇప్పుడు ఈ నెక్లెస్ ఒక డిజైన్, ఇంకొక నెక్లెస్ ఒక డిజైన్, అలా సింగిల్స్ 5 pieces తీసుకొని 5,000 అయ్యింది మాకు లెస్ చేయండి అని అయితే అడగద్దండి. సో షాప్ వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే సింగిల్స్ తీసుకుంటే సేమ్ ప్రైస్ వస్తుంది. క్వాంటిటీ డబుల్ అయితే మాత్రమే ఏమైనా లెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మరీ ఇక షాప్స్ లాగా ఎక్కువగా తీసుకోవాలంటే 20,000 30,000 అలా అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అలా ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. అంతే అండి. సింగిల్స్గా మీరు ఆన్లైన్ రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకైతే ఎలాంటి డిస్కౌంట్స్ అయితే ఏం లేదండి, ఇవే ప్రైస్ ఫైనల్ ప్రైస్. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు నుంచి మాకు ఎక్కువగా హెవీ ఆర్డర్స్ కనుక వచ్చినట్లయితే అప్పుడు మేమే మీకు మెన్షన్ చేస్తాము. అంతేకాని స్పెషల్గా డిస్కౌంట్స్ అంటూ ఏమీ ఉండదు. ఇది డిస్కౌంట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇకపోతే
చైన్స్‌కి బ్యాక్ సైడ్ చైన్ కానీ, థ్రెడ్ కానీ కొన్నిటికి ఇప్పుడు థ్రెడ్ వచ్చింది కదండీ! దీనికైతే థ్రెడ్ వస్తుందండి. అండ్ థ్రెడ్ లేకుండా నార్మల్‌గా మెన్షన్ చేసిన వాటికి చైను రాదు, థ్రెడ్ రాదు. సో, వాటికైతే మీరు కంపల్సరీ ₹20 ఎక్స్‌ట్రా పే చేయాల్సి ఉంటుంది బ్యాక్ చైన్ కోసం. మీరు కనుక మెన్షన్ చేయకపోతే మాత్రం మీకు వితౌట్ చైనే పంపిస్తామనమాట. సో, మళ్ళీ మీరొచ్చాక మీరు ఆ రోజు మాకు చెప్పలేదండి ఇలా అనొద్దు. సో, ప్రతి కస్టమర్‌కి గుర్తుపెట్టుకొని మేడం బ్యాక్ చైన్ కావాలా? లేకపోతే థ్రెడ్ కావాలా? అండ్ అలాగే ఇది అని వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే అంత టైం సరిపోదండి. ఆన్‌లైన్‌లో కదండీ! ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఎవరో ఒకళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకవన్నీ కుదరవనమాట. సో, నేను చెప్పేదేంటంటే మీరు గుర్తుపెట్టుకొని అడగండి. అండ్ వర్కింగ్ అవర్స్‌లో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము రిప్లై అయితే ఇస్తాము. ఒకవేళ రిప్లై అనేది లేట్ అయినా సరే కొంచెం వెయిట్ చేశారంటే మళ్ళీ ఖచ్చితంగా రిప్లై వస్తుందండి. ఇంకొకసారి హాయ్ అని కానీ ఏదో ఒక మెసేజ్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ అన్నీ కూడా మీకు మ్యాట్ ఫినిషింగ్‌తో అయితే అవైలబుల్‌గా ఉంటాయండి. సో, మీకేదైనా పాలిషింగ్ గురించి డౌట్లున్నా సరే అడగొచ్చు మమ్మల్ని.